మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణేకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. 2019లో ఒక ప్రభుత్వ అధికారిపై బురద జల్లిన కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ సింధుదుర్గ్ అదనపు సెషన్స్ కోర్టు సోమవారం 4 రోజుల జైలు శిక్ష విధించింది. చట్టసభ సభ్యులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కుమారుడైన నితీష్ రాణే 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ వివాదంలో చిక్కుకున్నారు. ముంబై గోవా రహదారి విస్తరణ పనుల నాణ్యతపై పరిశీలనకు వచ్చిన నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్ ప్రకాష్ షెడేకర్తో నితీష్ రాణే వాగ్వాదానికి దిగారు. రహదారిపై ఉన్న గుంతలు, నీరు నిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచరులతో కలిసి ఆ ఇంజనీర్పై బురద నీటిని కుమ్మరించారు. అందరూ చూస్తుండగానే ఆయనను బురదలో నడిపించారు. తాజాగా ఈ కేసులో నితీష్ రాణేకు శిక్ష విధించిన న్యాయస్థానం ప్రజా సమస్యలపై గలం విప్పడం మంచిదే అయినా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిని అవమానించడం హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ శిక్ష అమలును కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 29 మందిని తగిన ఆధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించింది.